హిట్ కొట్టడం ఒక ఎత్తు, అదే హీరో దర్శకుడు కుర్చీలో కూర్చొని హిట్ కొట్టడం మరొక ఎత్తు. వరుస విజయాల కోసం పోరాడుతున్న టైంలో కథలపై పూర్తి నియంత్రణ సాధించేందుకు హీరోలే మెగాఫోన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి వీళ్ళు తీసుకుంటున్న ఈ రిస్క్ వెనుకున్న అసలు లెక్కేంటి? టాలీవుడ్ లో హీరోగా రామ్ పోతినేనికి ఎనర్జెటిక్ స్టార్ అనే ఇమేజ్ ఉంది. కానీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన ప్రతి సినిమా నిరాశనే మిగిల్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్న రామ్ కొంతమేరకు పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ కలెక్షన్స్ గా మారలేదు. దాంతో తానే కథను రాసుకుని తానే డైరెక్టర్ గా కూడా కొత్త రిస్క్ తీసుకుంటున్నాడు. అయితే హీరోగా సరైన కంబ్యాక్ కోసం దర్శకుడిగా మారడమే సొల్యూషనా, లేక తనకు నచ్చిన కథను తానే తెరకెక్కించాలనే క్రియేటివ్ ఆలోచన తెలీదు గానీ దాదాపు 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రామ్ హీరోగా మాత్రమే కాదు దర్శకుడిగాను తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అయింది. హీరోగా నటిస్తూ అదే సినిమాను డైరెక్ట్ చేయడం అంత ఈజీ కాదు. నటన, యాక్షన్, కెమెరా, కథ, మేకింగ్ అన్నింటినీ ఒకేసారి హ్యాండిల్ చేయాలి. ముఖ్యంగా వరుస ఫలితాలతో సతమతమవుతున్న సమయంలో ఇలాంటి భారీ ప్రయోగం చేయడం మరింత రిస్క్. కథ ఎంపికలో వేరే వారిపై ఆధారపడకుండా తన మైండ్ సెట్ కు తగ్గట్టుగా తానే ఒక విభిన్నమైన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కథను రాసుకుని అందులో ఆయన వీరా అనే ఇంటెన్స్ అండ్ డార్క్ రోల్లో నటిస్తున్నాడు. మరి రామ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన కెరీర్ కు కొత్త టర్నింగ్ పాయింట్ అవుతుందా, లేక హీరోగా ఉన్న ఇమేజ్ ను దర్శకుడిగా మార్చుకునే క్రమంలో మరో సవాల్గా మారుతుందా? ర్యాపో 23 ఫలితమే దీనికి సమాధానం చెప్పాలి. హీరోగా సక్సెస్ జర్నీ చేస్తూ ఇప్పుడు కిరణ్ అబ్బవరం దర్శకుడి కుర్చీలో కూర్చుంటున్నాడు. రియాలిటీ సినిమాకు కథ, దర్శకత్వంతో పాటు హీరోగా కూడా ఆయనే చేస్తున్నాడు. సినిమా మేకింగ్ పై తనకు ఎప్పటినుంచో ఫ్యాషన్ ఉందని, షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనుభవం కూడా ఉందని చెప్తున్నాడు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న, హీరోగా వచ్చిన ఇమేజ్ తోనే దర్శకుడిగాను ప్రేక్షకులను మెప్పించగలడా, లేక ఒకేసారి రైటర్, హీరో, డైరెక్టర్ బాధ్యతలు తీసుకోవడం రిస్క్ గా మారుతుందా? ఒకవైపు కాలాంటి విజయంతో కిరణ్ అబ్బవరం తన మార్కెట్ ను పెంచుకున్నాడు. కే ర్యాంపుతో యావరేజ్ సక్సెస్ అందుకున్నాడు. లేటెస్ట్ గా చెన్నై లవ్ స్టోరీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇలాంటి టైంలో రియాలిటీతో సొంతంగా తనకు నచ్చిన కథను తెరపైకి తీసుకురావడం అంటే ఇది కేవలం డైరెక్షన్ పై ఉన్న ప్యాషనా, లేక కథపై పూర్తి కంట్రోల్ కోసం తీసుకున్న నిర్ణయమా? ముఖ్యంగా హీరోగా నటిస్తూ డైరెక్టర్గా చేయడం అంటే తన నటనను తానే జడ్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి. మరి కిరణ్ అబ్బవరం తీసుకున్న ఈ డబుల్ రిస్క్ ఆయన కెరీర్ కు మరింత బూస్ట్ ఇస్తుందా, లేక హీరోగా దర్శకుడిగా రెండు బాధ్యతలు భారంగా మారుతాయా చూడాలి. ఇక మాస్ కథాస్ విశ్వక్ సేన్, క్లాసిక్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈ ఇద్దరి కాంబినేషన్ లేదా వీరి కెరీర్ గ్రాఫ్ చూస్తే ఇండస్ట్రీలో ఒక యూనిక్ ట్రెండ్ కనిపిస్తుంది. విశ్వక్ సేన్ ఇప్పటికే నటుడిగా, దర్శకుడిగా ఫలక్నుమా దాస్, దాస్ కా దమ్కీ సినిమాలతో ప్రయోగాలు చేసి తన పవర్ ఏంటో నిరూపించుకున్నాడు. మరోవైపు పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నాడు తరుణ్ భాస్కర్. అండ్ నటుడుగా మారి హీరోగా కీలక పాత్రలో కూడా ఆకట్టుకుంటున్నాడు. హీరోగా వచ్చిన ఇమేజ్ తో దర్శకుడి కుర్చీలో కూర్చోవడం విశ్వక్ సేన్ కు కొత్తేమి కాదు. ఫలక్నుమా దాస్ నుంచి దాస్ కా దమ్కీ వరకు హీరోగా నటిస్తూ దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. అయితే ఒకేసారి హీరో, డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, నిర్మాతగా కూడా చేశాడు. ఒక సినిమా ఫెయిల్ అయితే బాధ్యతను ఎవరిపై వేయాలి? తన సినిమాపై పూర్తి కంట్రోల్ కోసం మెగాఫోన్ పట్టుకున్నాడనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కల్ట్తో విశ్వక్ సేన్ మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. స్లాషర్ జానర్, రా అండ్ వైలెంట్ ట్రీట్మెంట్, 100 మంది కొత్త నటీనటులు అన్నీ కొత్తగానే కనిపిస్తున్నాయి. కానీ ప్రయోగం చేయడం వేరు, దాన్ని ప్రేక్షకులు అంగీకరించేలా చేయడం వేరు. హీరోగా తన మాస్ ఇమేజ్ ను దర్శకుడిగా కూడా రుద్దితే కథ వెనక్కెళ్లి హీరోయిజం ముందుకొచ్చే ప్రమాదం కూడా ఉంది. వరుసగా దర్శకత్వం వైపు వెళ్లడం క్రియేటివ్ ఫ్యాషనా, లేక ఇతర దర్శకులపై నమ్మకం లేకపోవడమా? కల్ట్ ఫలితం విశ్వక్లోని దర్శకుడి సామర్థ్యాన్నే కాదు, హీరోగా తీసుకుంటున్న ఈ డైరెక్షన్ రిస్క్ సరైనదా కాదా అన్న విషయాన్ని తేల్చబోతోంది. దర్శకుడిగా వచ్చిన గుర్తింపును పక్కన పెట్టి హీరోగా తన మార్కెట్ను నిర్మించుకోవాలని తరుణ్ భాస్కర్ చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ఆడియన్స్ లో రేజ్ అవుతున్న క్వశ్చన్. మీకు మాత్రమే చెప్తాతో హీరోగా చేసిన ప్రయోగం పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత కీడాకోలాలో నటుడిగా మెప్పించినా అది హీరోగా నిలబెట్టే సినిమా కాదు. ఇక గాయపడ్డ సింహం నిరాశపరిచిన క్రేజీ కళ్యాణం లాంటి సినిమాతో మళ్లీ మెయిన్ లీడ్ గా కనిపిస్తున్నాడు తరుణ్ భాస్కర్. తన అసలు బలమైన డైరెక్షన్ నుంచి ఫోకస్ ను డైవర్ట్ చేస్తున్నట్లుగా ఉందనే విమర్శ ఉంది. నటుడిగా మార్కెట్ రాకపోతే దర్శకుడిగా ఉన్న క్రేజ్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మరోవైపు తరుణ్ భాస్కర్ కు హీరోగా రావడం వల్ల మరో సమస్య కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. దర్శకుడిగా ఆయన నుంచి ప్రేక్షకులు ఒక కొత్త తరహా స్టోరీ మేకింగ్ ను ఆశిస్తున్నారు. కానీ వరుసగా నటుడిగా ప్రాజెక్టులు చేస్తూ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నిస్తే దర్శకుడిగా ఆయనపై ఉన్న ఆసక్తి తగ్గే ఛాన్స్ కూడా ఉంది.
ముఖ్యంగా తన ఏజ్ ఫిజిక్ కు సరిపోయే హీరో పాత్రలు దొరకడం కూడా సవాలే. మరి హీరోగా నిలబడేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం చివరికి దర్శకుడిగా ఉన్న తన కెరీర్కే బ్రేక్ ఇస్తుందా, లేక రెండు రంగాల్లోనూ తనను తాను నిరూపించుకుని ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటాడా చూడాలి. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, పొరుగురున్న కోలీవుడ్లోనూ ఈ ట్రెండ్ చాలా కాలంగా నడుస్తోంది. నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్, యాక్షన్ హీరో విశాల్ ఇద్దరు హీరోలుగా కెరియర్ కొనసాగిస్తూనే దర్శకులుగా మెగాఫోన్ పట్టారు. అయితే హీరోగా సంపాదించుకున్న భారీ ఇమేజ్తో దర్శకుడిగా మారడం బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఈ జనరేషన్ హీరోలు దర్శకులుగా మారే ట్రెండ్కు ధనుష్ కూడా బలమైన బూస్ట్ ఇచ్చాడు. హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మెగాఫోన్ పట్టి కథలు చెప్పడం మొదలుపెట్టాడు. తండ్రి కస్తూరిరాజా, అన్న సెల్వరాఘవన్ దర్శకులుగా ఉండడంతో చిన్నప్పటి నుంచే సినిమా మేకింగ్పై అవగాహన ఉన్న ధనుష్ పవర్ పాండీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రాయన్, జాబిలమ్మ, నీకు అంత కోపమా, ఇడ్లీ కొట్టు లాంటి సినిమాలతో విభిన్న కథలు, జానర్లను తెరకెక్కిస్తూ దర్శకుడిగా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశాడు. అంటే హీరోగా వచ్చిన ఇమేజ్తో పాటు వారసత్వంగా వచ్చిన సినిమా మేకింగ్ అనుభవాన్ని కూడా ధనుష్ దర్శకుడిగా ఉపయోగించుకున్నాడన్నమాట. అయితే ధనుష్ హీరోగా నటిస్తూనే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా తీసుకుంటూ తనకు నచ్చిన విధంగా సినిమాను నడిపించాలనుకుంటున్నాడు. యాక్షన్ నుంచి యూత్ఫుల్ లవ్ స్టోరీ వరకు, ఎమోషనల్ డ్రామా వరకు విభిన్న జానర్లను టచ్ చేస్తున్నాడు. ఒకవైపు దర్శకుడు, మరోవైపు హీరోగా తన కెరీర్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. ధనుష్ ప్రయోగాలిచ్చిన ధైర్యంతోనే ఇప్పుడు మరికొందరు హీరోలు కూడా మెగాఫోన్ పట్టుకుంటున్నారా, లేక ఇది ప్రతి హీరో తమ క్రియేటివిటీని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే డిస్కషన్ కూడా సౌత్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తుప్పరివాలన్ 2లో మిస్కిన్తో విభేదాలు, మకుటం విషయంలో దర్శకుడు రవి అరుసుతో క్రియేటివ్ క్లాష్, చివరకు డైరెక్షన్ బాధ్యతలు విశాల్ చేతుల్లోకి రావడానికి మెయిన్ రీజన్గా కనిపిస్తున్నాయి. అంతేకాదు దర్శకుల పనిలో విశాల్ ఎక్కువగా జోక్యం చేసుకుంటాడనే విమర్శలు కూడా వచ్చాయి. మరి విశాల్ తీసుకున్న ఈ డైరెక్టర్ అవతారం నిజంగా తన కలను నెరవేర్చుకోవడానికేనా, లేక దర్శకులపై నమ్మకం తగ్గడంతో తానే మెగాఫోన్ పట్టుకున్నాడా? ఈ ప్రయాణం తన కెరీర్కు ప్లస్ అవుతుందా, లేక వివాదాలే మైనస్గా మారుతాయా అన్నది ఫ్యూచర్లో తేలనుంది. ఇంతసేపు హీరోలు డైరెక్టర్లు కావడం చూసాం, కానీ దీనికి టోటల్ ఆపోజిట్ ట్రెండ్ కూడా కోలీవుడ్ని ఊపిస్తోంది. అదే దర్శకులు హీరోలుగా మారడం. ఇక సౌత్ ఇండియాలోని టాప్ డైరెక్టర్స్లో ఒకరైన లోకేష్ కనగరాజ్ స్టార్ హీరోలతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమాలు తీస్తూనే ఇప్పుడు తానే పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చి రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. అసలు కెమెరా ముందు కనిపించే గ్లామర్ అండ్ స్టార్డమ్ ముఖ్యమా, లేక కెమెరా వెనుకుండి బ్లాక్ బస్టర్లు ఇచ్చే డైరెక్షన్ క్రియేటివిటీ ఇంపార్టెంటా? ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు డీసీతో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. దర్శకుడిగా స్టార్ హీరోలను డీల్ చేసిన లోకేష్ ఇప్పుడు మరో దర్శకుడి చేతిలో హీరోగా నటించడం ఆసక్తికరంగా మారింది. డీసీలో తన స్క్రీన్ ప్రెజెన్స్తో మెప్పించిన అసలు ప్రశ్న మాత్రం లోకేష్ను ప్రేక్షకులు కెమెరా వెనక చూడాలనుకుంటున్నారా, ముందా? మరోవైపు లోకేష్ చేతిలో ఇప్పటికీ భారీ ప్రాజెక్టులున్నాయి. అల్లు అర్జున్తో చేయబోయే సినిమా లాంటి క్రేజీ ప్రాజెక్టులపై భారీ అంచనాలున్నాయి. ఇలాంటి సమయంలో హీరోగా కూడా కొనసాగితే దర్శకుడిగా తన సినిమాలపై ఫోకస్ తగ్గే ప్రమాదం కూడా లేకపోలేదు. ఒకవైపు ఇతర స్టార్ హీరోలతో భారీ సినిమాలు తెరకెక్కిస్తూ మరోవైపు హీరోగా నటించడం అంటే రెండు పడవల ప్రయాణమే. మరి లోకేష్కు అసలు బలమేది? కెమెరా వెనుక ఉన్న దర్శకుడా, కెమెరా ముందు కనిపిస్తున్న హీరోనా? రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తన క్రేజ్ను మరింత పెంచుకుంటాడా, లేక ఒకదాని కోసం మరొకటి వదులుకోవాల్సి వస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి. దర్శకుడిగా కోమలితో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడేతో ఒక్కసారిగా హీరోగా మారాడు. అప్పట్లో దర్శకుడిగా వచ్చిన ప్రదీప్ అవతారం చూసి అతను హీరో ఏంటి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు కూడా వచ్చాయి. కానీ అదే సినిమాతో తన యాక్టింగ్తో యూత్కు కనెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత డ్రాగన్, డ్యూడ్ లాంటి సినిమాలతో హీరోగా తన మార్కెట్ను పెంచుకునే ప్రయత్నం చేశాడు. అంటే దర్శకుడిగా వచ్చిన క్రేజ్ను హీరోగా మార్చుకోవడంలో ప్రదీప్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే దర్శకుడి నుంచి హీరోగా మారడం సక్సెస్ అయితే ఆ తర్వాత అసలు పరీక్ష మొదలవుతుంది. హీరోగా ఇమేజ్ పెరిగిన తర్వాత దర్శకుడిగా తన అసలు క్రాఫ్ట్ను మర్చిపోతారు. లవ్ టుడే తర్వాత వచ్చిన సినిమాలు హిట్ అవుతున్న కొద్దీ ప్రదీప్లోని దర్శకుడి కంటే హీరోకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మరోవైపు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడం కూడా ఈ స్టార్ ఇమేజ్కు హెచ్చరికే. మరి ప్రదీప్ రంగనాథన్ చివరికి హీరోగా స్థిరపడతాడా, లేక మళ్లీ మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారుతాడా చూడాలి. ఇక మాలీవుడ్ విషయానికి వస్తే అక్కడ నటుడికి దర్శకుడికి మధ్య సరిహద్దులు ఎప్పుడో జరిగిపోయాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్. హీరోగా 100కు పైగా సినిమాలు చేసిన పృథ్వీరాజ్ దర్శకుడిగా లూసిఫర్, ఎంపురన్ లాంటి మలయాళ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ మైలురాయిలను నిర్మించాడు.
అంతటితో ఆకుండా తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న వారణాసి లాంటి గ్లోబల్ ప్రాజెక్ట్లో పవర్ఫుల్ విలన్ గాను మెప్పించేందుకు రెడీ అయ్యాడు. ఇక బాసిల్ జోసెఫ్ ఇటు దర్శకత్వం, నటన రెండింటిలో సక్సెస్ఫుల్ గా రాణిస్తూ 2 పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ కు దర్శకత్వం కొత్తగా వచ్చిన ఆలోచన కాదు. కానీ ఆయన చెప్పిన విషయాలను బట్టి చూస్తే దర్శకుడిగా మారడం ఒక ప్లాన్ కంటే ఒక యాక్సిడెంట్ లా జరిగింది. మురళీ గోపి చెప్పిన లూసిఫర్ కథపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఈ సినిమాను తానే డైరెక్ట్ చేయాలనే మాటొచ్చింది. మోహన్ లాల్ కూడా పృథ్వీరాజ్ విజన్ పై నమ్మకం పెట్టుకోవడంతో లూసిఫర్ ఆయనకు దర్శకుడిగా ఫస్ట్ స్టెప్ అయింది. అయితే ఒక్క సినిమాతోనే ఆగలేదు. బ్రో డాడీ, L2 ఎంపురాన్తో దర్శకుడిగా తన స్థాయిని పెంచుకున్నాడు. పృథ్వీరాజ్కి ఉన్న మరో బలం కెమెరా ముందు నటుడిగా, కెమెరా వెనుక దర్శకుడిగా 2 ప్రపంచాల అనుభవం. ది గోట్ లైఫ్, సలార్, జనగణమన లాంటి సినిమాల్లో నటుడిగా తన పరిధిని చూపిస్తూనే లూసిఫర్, ఎంపురాన్తో భారీ స్కేల్లో సినిమాలు తీయగలనని నిరూపిస్తున్నాడు. కానీ ఇదే ఇప్పుడు అతని కెరీర్కు పెద్ద సవాల్ కూడా కావచ్చు. ఒకవైపు భారీ సినిమాలకు హీరోగా, నటుడిగా డిమాండ్, మరోవైపు దర్శకుడిగా తన సొంత ఫ్రాంచైజీపై బాధ్యత. ఒకే సమయంలో 2 క్రాఫ్ట్స్ పై ఫోకస్ పెడితే నటుడిగా ఇమేజ్ దెబ్బతినొచ్చు, లేదా దర్శకుడిగా క్రియేటివ్ ఫోకస్ తగ్గొచ్చు. ఇక ఇప్పుడు పృథ్వీరాజ్ కెరీర్లో మరో ఇంట్రెస్టింగ్ టర్న్ రాజమౌళి వారణాసి. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నాడు. రాజమౌళి సెట్స్లో ఒక సీన్కు ఏకంగా 97 టేక్స్ తీసుకున్న సందర్భాన్ని కూడా పృథ్వీరాజ్ ప్రస్తావించాడు. అంటే నటుడిగా కూడా తనకు తాను మరో స్థాయిలో పరీక్షించుకుంటున్నాడు. మరి ఇక్కడే అసలు ప్రశ్న, పృథ్వీరాజ్కు కెమెరా ముందుండడమే ఎక్కువ ఇష్టమా, లేక కెమెరా వెనుక కథను నడిపించడమే అసలు ప్యాషనా? వారణాసి లాంటి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్లో విలన్గా కనిపిస్తూ మరోవైపు దర్శకుడిగా తన తదుపరి అడుగులు వేస్తే 2 ఇమేజ్లను ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలడు? చివరికి పృథ్వీరాజ్ను ప్రేక్షకులు స్టార్ యాక్టర్గా గుర్తుపెట్టుకోవాలా, స్టార్ డైరెక్టర్గానా? హీరో అయినా దర్శకుడైనా సక్సెస్ కు ఒకటే కొలమానం, ప్రేక్షకుల అంగీకారం. మరి ఈ హీరో డైరెక్టర్ ప్రయోగాలు కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తాయా, ఉన్న కెరీర్ కు రిస్క్ గా మారుతాయా అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాల్చి మన ఫిల్మీ ఫోకస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చిల్డ్రన్ కీప్ వాచింగ్ NTV.